హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ ఆమ్లెట్. అదేనండి, ఫ్లఫీ ఆమ్లెట్ వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ని ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో ఒక్కొక్క ఎగ్ బ్రేక్ చేసుకుంటూ ఎల్లోని వైట్ని సపరేట్ చేసుకుంటూ పక్కన ఉంచుకోవాలి. ముందుగా ఎల్లోలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మన బీటర్తో 3 to 4 మినిట్స్ మంచిగా బీట్ చేస్తూ ఉండాలి. ఇలా బీట్ చేసుకున్న ఎల్లోని పక్కన ఉంచుకోవాలి. మరొక బౌల్లో వైట్ తీసుకొని అందులో ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసి బీటర్తో 3 to 4 మినిట్స్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం ఎంతసేపు బీట్ చేసుకుంటే మనకి ఫ్లఫీ ఆమ్లెట్ అంత మంచిగా వస్తుంది. ఒక ఖాళీ కడాయిని తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని మనము ఎప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. మనం హైలో పెడితే ఆమ్లెట్ అడుగున మాడిపోతుంది, పైన అంత కుక్ అవ్వదు. సో ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫస్ట్ ఎల్లో వేస్తున్నాను. నెక్స్ట్ వైట్ కూడా వేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్పాచులాతో ఆమ్లెట్ని కేర్ఫుల్గా రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని. నోరూరించే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. ఇలా కుక్ అయిన ఆమ్లెట్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆమ్లెట్ మీద లైట్గా కారము, బ్లాక్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఫ్రెండ్స్, ఈ ఆమ్లెట్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. మన లంచ్లో, డిన్నర్లో, రసము, పప్పుచారులో కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ ఆమ్లెట్ ఫుల్గా నచ్చేసింది. ఈ వీడియో చూసి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.